రాష్ట్రంలో జనాభా పెరుగుదల తగ్గడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని చంద్రబాబు అన్నారు. ఇద్దరి కంటే తక్కువ మంది పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని ప్రకటించే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జనాభా పెరుగుదలపై చంద్రబాబు మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలి కాలంలో పలు వేదికలపై చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కనీసం ఇద్దరికంటే తక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులను చేస్తూ చట్టం తేవాలని భావిస్తున్నట్లు కూడా ఓ సందర్భంలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలనే నిబంధనను తీసుకురానున్నట్లు చంద్రబాబు ఇటీవల తెలిపారు. భవిష్యత్తులో జనాభా తగ్గిపోకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. జనాభా ఇప్పుడు భారంగా కాకుండా ఆస్తిగా మారిందని అన్నారు. గతంలో జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలిచ్చేవారని, ఇప్పుడు జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. మరోవైపు 2026లో రాష్ట్ర జనాభా 5.38 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే 2051 నాటికి ఏపీ జనాభా 5.41 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు గతంలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పరిగణించే నిబంధనను ఇటీవల ఏపీ ప్రభుత్వం తొలగించింది. చట్ట సవరణ బిల్లును కూడా ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఈ నిబంధనను తీసుకొచ్చారు. కానీ సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. 2001లో ఏపీలో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2.6% ఉంది. ఇది ప్రస్తుతం 1.5%కి తగ్గిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారు అనర్హులన్న నిబంధనను తొలగిస్తూ పురపాలక, పంచాయతీరాజు చట్టాలకు సవరణలు చేశారు. దీనికి గవర్నర్ ఆమోదం కూడా లభించడంతో గెజెట్ కూడా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జనాభా పెరుగుదలపై ప్రభుత్వానికి ఉన్న ఆందోళనను తెలియజేస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.